ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థనతో ఈ యొక్క పరిశుద్ధ పునరుద్ధరణార్థన కూడిక వాక్యము ధ్యానించుకున్నాం. సర్వోన్నతుడా, సత్యవంతుడా నీకు స్తోత్రాలు ప్రభువా, నా కాపరి యజమానుడా నీకు వందనాలు. ఈ దినము నాయన మీరు వెల్లడిపరుస్తున్న వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఈ మాటలు వెల్లడగుచుండగా నాయన వినుచున్న ప్రతి బిడ్డకు కూడా ప్రభువా ఆయన కృపలను గురించి వారి జీవితాలలో ఈ వాక్యమును స్థిరముగా నిలుపుమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడండి, ఈరోజు దేవుడు మనతో చక్కగా మాట్లాడబోతున్నాడు. అయితే ప్రాముఖ్యంగా ఏమిటంటే, చాలా మంది మరి తప్పు చేసిన వారు, చాలా మంది నేను పాపాత్ముడను అని దేవుని యొద్ద ఒప్పుకున్న వారు చాలా మంది అనుకుంటున్న విషయం ఏమిటంటే, నేను పాపిని కదా, నేను పాపాత్ముడను కదా, దేవుడు నా యొద్దకు వస్తాడా, యేసయ్య నా యొద్దకు వస్తాడా, దేవుడు నన్ను క్షమిస్తాడా, నేను పాపినే ఉన్నాను కదా, ఆయన నా యొద్దకు వస్తాడా, నన్ను క్షమిస్తాడా అని చెప్పి చాలా మంది అటువంటి మరి ఆలోచనలలో ఉంటూ దేవుడు నా యొద్దకు రాడేమో, ఇంకా నన్ను ముట్టుకోడేమో, నా పాపాలను క్షమించడేమో, నేను పాపం చేసిన వాడు కదా, నేను అపవిత్రుడును కదా, పాపినే ఉన్నాను కదా, భయంకరమైన ఘోర పాపినే ఉన్నాను కదా, ఈ పాపిని పరిశుద్ధుడైన దేవుడు ఎందుకు నా యొద్దకు వస్తాడు, ఎందుకు నన్ను ముట్టుకుంటాడు, ఎందుకు నన్ను స్వస్థపరుస్తాడు అనే భ్రమలో చాలా మంది ఉంటూ ఉన్నారు. అయితే దేవుడు ఈరోజు ఇగో అటువంటి ఆలోచనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో దేవుడు ఈరోజు మాట్లాడబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రాముఖ్యంగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పాపులను రక్షించడం కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడండి. అది ఎటువంటి పాపమైనా సరే, నువ్వు ప్రభువా నేను పాపిని, నువ్వు ఎప్పుడైతే ఆయన పాదాల చెంత కన్నీరు కార్చి నీ పాపాలను ఒప్పుకుంటావో, ఇగో ఆ రోజే నీకు రక్షణ, ఆ రోజే నీకు విడుదల. దేవునికి మహిమ కలుగును గాక. అది మీరు గుర్తుంచుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నాను. మనం వాక్యంలో చూసినట్లయితే ఒక పాపాత్ముడైనటువంటి వ్యక్తిని మనము చూడొచ్చండి. ఒక పాపాత్ముడైనటువంటి వ్యక్తిని మనం చూడొచ్చు. చూడండి, లూకా సువార్తలో 19వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఒక యెరికో పట్టణంలోకి వెళుతూ ఉన్నప్పుడంట, అక్కడ సుంకపు గుత్తేదారుడును అక్కడ రాయబడి ఉంటుందండి. 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రాంతాన్ని పోతుంటే, ఇదిగో సుంకపు గుత్తేదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను మారు పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను. హల్లెలూయా. ఎవరంట అతను? గుత్తేదారుడును, సుంకపు గుత్తేదారుడును, ధనవంతుడు. సుంకపు గుత్తేదారుడు అనగా ధనమును అప్పుగా ఇచ్చేటువంటి వ్యక్తి. ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ కూడా ఈ జక్కయ్య అనే వ్యక్తి ఏం చేస్తాడంటే, ధనమును అప్పుగా ఇస్తూ దానిపైన చక్ర వడ్డీలని, ధర్మ వడ్డీలని, చక్ర వడ్డీలని, మరిచ్చిన దానికంటే ఎక్కువ వడ్డీ కూడా అతను తీసుకునేటువంటి వ్యక్తి. అందుకే అక్కడ అంటారు, ఇతడు పాపాత్ముడు అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఆ మార్గాన వెళ్తున్నాడు కదా, అసలు ఈయన ఎవరు, ఎందుకైనా యేసు అని పిలుస్తారు, ఎందుకైనా రక్షకుడు అని పిలుస్తాడు, ఈయన మనుషుల పాపాల నుంచి విడిపించుట కొరకు, మరి రక్షించుట కొరకు ఈయన వచ్చాడా, ఈయన పరిశుద్ధాత్మ దేవుడు ఇతను ఎందుకంటారు, అసలు ఈయన ఎవరో చూద్దాం అని చెప్పి ఆ వ్యక్తి ఏం చేశాడంటే, ఆ మార్గాన్ని చూడటానికి వచ్చినప్పుడు అతను జక్కయ్య అనగా పొట్టివాడండి. అతను దేవుడు మరి కనిపిస్తలేదు. ఆయన ఏం చేశాడంటే, ఆ యేసుక్రీస్తు ప్రభువు ఏ మార్గాన్ని అయితే వెళ్తున్నాడో ఆ మార్గాన్ని గుర్తించుకొని ఆ మార్గం గుండా అలాగున్న రోడ్డుపైకి అలాగ ఒక కొమ్మ వచ్చినటువంటి చెట్టు చూసుకొని ఆ చెట్టు ఎక్కి కొమ్మ మీద మరి దేవుడు వస్తున్నాడా లేదని చూస్తూ ఉన్నాడంట. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఆ మార్గమును వెళుతూ అంత దూరం ఉండగానే అతను చూసి జక్కయ్య దిగిరా, త్వరగా దిగిరా అనగానే ఆ జక్కయ్య దిగిరాటం మనం బైబిల్ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే, పాపి అయిన ఇంటికి దేవుడు వస్తాడా, పాపాత్ముడైన ఇంటికి దేవుడు వస్తాడా, పాపాత్ముడైనటువంటి మమ్మల్ని దేవుడు క్షమిస్తాడా అని సందేహముతో ఉన్న ప్రతి ఒక్కరితో కూడా దేవుడు ఇదను మాట్లాడుతున్నాడు. ఆనాడు పాపాత్ముడైన జక్కయ్యను దేవుడు చూసి అతన్ని కిందికి పిలిచాడు. పద నీ ఇంటికి వెళ్దాం అనగానే యేసుక్రీస్తు ప్రభువారు మరి జక్కయ్యతో పాటుగా వారి ఇంటికి వెళ్తుంటే అక్కడ ఉన్న చూసిన వాళ్ళందరూ కూడా, ఏంటి ఈయన రక్షకుడు కదా, ఈయన పరిశుద్ధుడు కదా, ఆ పాపి ఇంటికి పోతున్నాడు ఏంటి, ఆ పాపాత్ముడైనటువంటి మరి ఆ జక్కయ్య ఇంటికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్తున్నాడు, బస చేయడానికి పోతున్నాడు ఏంటి, ఆయనకేం తెలియదా, ఆయన పరిశుద్ధుడు కదా, రక్షకుడు కదా, యేసయ్య కదా, ఆ పాపాత్మ ఇంటికి పోవడం ఏంటి అని చెప్పేసి అని అక్కడున్న జనం అంతా కూడా అనుకుంటూ ఉన్నారు. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు
యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే జక్కయ్య గృహంలోకి అడుగు పెట్టాడో అక్కడ మనం చూసినట్టయితే అండి లూకాసు వార్త 19:8 రాయబడి ఉంటుంది. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిల సగము బేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి వద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకొని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతను కూడా అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందండి, పాపాత్ముడైనటువంటి ఇంటికి, పాపి ఇంటికి దేవుడు ఎందుకు వెళుతున్నాడు అంటే ఆ కుటుంబానికి, ఆ వ్యక్తికి రక్షణ ఇవ్వటము కొరకే. కాబట్టి ఆనాడు ప్రజలు సనుగుకున్నారు, గునుక్కున్నారు, ఎందుకు పాపి ఇంటికి పోతున్నాడు అని. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఆ ఇంటికి పోవడం వలన అతని దగ్గర ఎవరైతే ధనమును అప్పుగా తీసుకుని ఉన్నారో వాళ్ళకి ఎంత లాభం చేకూర్చబడిందండి? 4 అంతలుగా. హల్లెలూయా. సనుక్కున్నవారు, గునుక్కున్నవారు మరి అతని ఇచ్చిన డబ్బును తీసుకోకుండా ఉంటారా? ఖచ్చితంగా తీసుకుంటారు. అయితే ఆనాడు యేసుక్రీస్తు ప్రభువు ఆ పాపి ఇంటికి వెళ్ళడం వలన ఆ పాపి ఇంటికి ఏం కలిగిందండి? రక్షణ కలిగింది. ఆ కుటుంబానికి రక్షణ కలిగింది. అప్పుడు ఆ పాపాత్ముడైన జక్కయ్య ఎవరికి కుమారుడిగా అయ్యాడంటే అబ్రహాముకి సంతానముగా మారిపోయాడు. ఆ ఇంటికి ఆ రోజు నుంచి రక్షణ వచ్చి ఉన్నది. ఈనాడు నువ్వు అపనమ్మకంతో ఉన్నావేమో, పాపినన్ను నన్ను దేవుడు క్షమిస్తాడా? దేవుడు నాలోకి వస్తాడా? నా ఇంటిలోకి వస్తాడా? నా గృహంలోకి వస్తాడా? దేవుడు నన్ను ముడతాడా? స్వస్థపరుస్తాడా అనే అపద్రవ భావంతో, నువ్వు అవిశ్వాసంతో ఈనాడు ఉన్నావేమో. ఇదిగో దేవుడు, ప్రభువా నేను పాపిని అని నువ్వు ఒప్పుకుంటే నీ హృదయాంతరంగమనే ఆలయంలోనికి కూడా దేవుడు ఖచ్చితంగా వస్తాడు. ఆయన అంతటి సమర్థుడు, శక్తిమంతుడు. దేవునికి మహిమ కలుగును గాక. నీలో దేవుడు నీవుంటే ఖచ్చితంగా నీలో ఎవరు ఉంటారంటే దేవుడే ఉంటాడు. హల్లెలూయా. అలాగే నువ్వు జీవించగలిగితే నీ పాపం అంతటిని కూడా విడిచిపెట్టి, ప్రభువా నేను పాపిని అని నువ్వు దేవుని పాదాల చెంత ఒప్పుకున్న నాడే నీ ఇంటికి రక్షణ వస్తుంది, నీకు రక్షణ వస్తుంది, నువ్వు దేవుని కుమారుడు అనబడతావు. హల్లెలూయా. ఎందుకు ఈ దినము దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు అంటే, పాపినన్న దేవుడు నన్ను క్షమిస్తాడా అనే సందేహంతో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడి రోజు సమాధానకరముగా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అది ఏ పాపమైనా సరే అండి, అది ఏ పాపమైనా సరే. మనం బైబిల్ లేఖనాల్లో మనం చూసినట్లయితే వ్యభిచారమందు పట్టబడినటువంటి ఒక స్త్రీని అక్కడ ఉన్నటువంటి వారు తీసుకొని వస్తారు. మోషే ధర్మశాస్త్రం ప్రకారము వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి కదా. మరి యేసయ్య ఏం సమాధానం చెప్తాడు? ఏమని చంపమంటాడా లేదా అని చెప్పి యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి, ప్రభువా మరి మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఏమైనా రాళ్లతో కొట్టి చంపాలి కదా, ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి అని ఒక్కొక్కరు ఇంతింతలావుగా రాళ్ళను పట్టుకొని నిలబడి ఉన్నారు. యేసుక్రీస్తు వారు మరి ధర్మశాస్త్రం కదయ్యా కానీ అంటే రాళ్లతో కొట్టి చంపాలనేసి అందరు రెడీగా ఉన్నారండి. అయితే యేసుక్రీస్తు వారు మౌనంగా ఉండి అలాగున ఉన్నప్పుడు మరలా వాళ్ళు అడుగుతున్నారు, చెప్పండి మీరు చెప్తే మేము చేస్తాం దాన్ని బట్టి అని చెప్పేసి అన్నప్పుడు దేవుడు అలాగున వారి వైపు చూసి, మీలో పాపం చేయని వాడు ఎవడో మొదటిగా ఆమె మీద మీరు రాయి విసరండి అని చెప్పాడు. మరలా అలాగున తలను నేల వైపు ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీలో పాపం చేయని వాడు ఎవరైనా ఉంటే మొదటిగా ఆమె మీద రాయి వేయండి అన్నాడు. అంతే. అక్కడున్న వారు అందరూ కూడా రాళ్ళు అక్కడే వదిలేసి అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోయారు. అంటే చూడండి, పాపం చేయని వాడు ఎవ్వరు కూడా ఈ లోకంలో లేరు. పాపం చేయనటువంటి వారు ఎవరు కూడా ఈ లోకంలో లేరు. అందరూ కూడా పాపము చేసినటువంటి వారు, ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. కాబట్టి నేను పాపిని అని మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో, ప్రభువా నా పాపాలను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా, ఇగో నేను నీలో జీవించాలి ప్రభు, నీ వాక్యానుసారంగా నేను బ్రతకాలి ప్రభు అని ఎప్పుడైతే నువ్వు ఒక తీర్మానం తీసుకొని నువ్వు దేవుని వెంబడిస్తావో, ఇగో ఆ క్షణమే నీ పాపాలన్నీ కూడా కడిగివేయబడతాయి. ఆనాడు మరి వ్యభిచారం ముందు పట్టబడినటువంటి ఆ స్త్రీని కూడా ఎవరు ఏం చేయలేదు. దేవుడు ఆమె వైపు చూసి, అమ్మ నేనెవరు శిక్షించలేదు అని అడిగినప్పుడు, లేదయ్యా నన్నెవరు శిక్షించలేదు అనగానే యేసయ్య అన్నాడు, నేను కూడా నీకు శిక్ష విధింపును, ఇంకెన్నడూ కూడా నీవు పాపము చేయకు అని చెప్పి ఆమెను అక్కడి నుంచి పంపివేసినట్టుగా మనం లేఖనాలు చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, పాపాత్మలను క్షమించగలిగే దేవుడు మన యేసయ్య. ఎప్పుడైతే పాపం ఒప్పుకుంటావో ఆ క్షణమే నీకు రక్షణ కలుగుతుంది, నీ కుటుంబానికి రక్షణ కలుగుతుంది, నీ జీవితానికి రక్షణ కలుగుతుంది, నీ హృదయాంతరంగం అనే ఆలయంలోనికి
దేవుడు తప్పకుండా వస్తాడు. నేను పాపిని కదా, నా ఇంటికి దేవుడు రాడేమో అనే సందేహంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సందేహాన్ని వీడండి. యేసయ్యను మరి వేడుకోనండి, ప్రభువా నన్ను క్షమించు ప్రభు అని వేడుకోనండి. ఖచ్చితంగా ఆయన నిన్ను విడిపిస్తాడు, నీ పాపం నుంచి ఆయన విడిపిస్తాడు, నీ శ్రమల నుంచి విడిపిస్తాడు, నీకు రక్షణ కలిగి చేస్తాడు, తన రక్షణ వస్త్రాన్ని నీకు తొడుగుతాడు, నేను రక్షణ మార్గంలో నడిపిస్తాడు, పరలోక రాజ్యానికి వారసులుగా మనలందరినీ కూడా ఆయన ఇక్కడ చేర్చుకుంటాడు. ఆ సమయం కొరకు మనందరము నిరీక్షించిన వారుగా, మరి దేవుని సన్నిధానంలో భయభక్తులు కలిగిన వారముగా, దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించే వారముగా మనమందరము కూడా ఉందుముగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. సర్వోన్నతుడా, సత్యవంతుడా నీకు వందనాలు, నా కాపరి యజమానుడా నీకు వందనాలు తండ్రి. కృపతో మీరు జ్ఞాపకం చేసుకున్నాడయ్యా, మీ కృపలో భద్రపరచండి, ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ఇద్దరు మీ మాటలు విన్న ప్రతి బిడ్డను కూడా నాయన మీరు దర్శించమని, వారి యొక్క హృదయాంతరంగంలో ప్రభువా ఆయా ఆలయంలో నాయన మీరు ఉండమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే అపనమ్మకంతో ఉన్నారో, దేవుడు నన్ను క్షమిస్తాడా, నేను పాపిని కదా నన్ను క్షమిస్తాడో లేదో అనే అపనమ్మకంతో ఎవరైతే ఉన్నారో తండ్రి, వారందరిని కూడా ప్రభువా అయ్యా మరి ప్రభా నీకు స్తోత్రాలు, మీరే జ్ఞాపకం చేసుకుని వారి పాపాల నుంచి వారిని విడుదల చేసి నీ కృప చేత వారిని నింపి కాపాడమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకొనుచు యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. నందు ప్రియులకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఛానల్ను లైక్ చేయండి, అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. తర్వాత ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.